ఇప్పుడు నేను చెప్పింది వింటే మాత్రం మీరే షాక్ అవుతారు. ఈ కార్డ్ తో గోల్డ్ బిస్కెట్లు ఎర్న్ చేసేద్దాం, చాక్లెట్లు చప్పరించేద్దాం. మరి ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ తో ఎంత గోల్డ్ ఎర్న్ చేయొచ్చో చూద్దాం అండి. గోల్డ్ రేట్స్ రికార్డ్ ప్రైసెస్ దాటుతుంది. అలాంటి టైంలో క్రెడిట్ కార్డ్ ద్వారా స్పెండ్ చేసి 24 క్యారెట్స్ గోల్డ్ తీసుకెళ్ళండి అనే కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన యూనిఎక్స్ గోల్డ్ క్రెడిట్ కార్డ్ సంగతి ఏంటి, అలానే ఈ కార్డ్ బెనిఫిట్ కథ కూడా చెప్తాను. అసలేంటి యూనిఎక్స్ గోల్డ్ క్రెడిట్ కార్డ్ అంటే, ఈ యూనిఎక్స్ గోల్డ్ క్రెడిట్ కార్డ్ అనేది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అండి. దీన్ని యెస్ బ్యాంక్ అలానే BOB కార్డ్, యూనిక్ కార్డ్స్ తో టైఅప్ అయి ఇష్యూ చేసిన కో-బ్రాండెడ్ సారీ మల్టీ బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అండి. ఇక్కడ లైఫ్ టైం ఫ్రీ అని చెప్పారు కదా, అంటే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న యూజర్ జాయినింగ్ ఫీజ్ అలానే యాన్యువల్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇది నిజమే. ఈ రెండు ఫ్రీ అయితే దాన్ని లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనడానికి లేదండి. అదెందుకో ఈ వీడియో చూడండి. మరి ఫారెన్ టూర్ గట్రా వేస్తే ఈ కార్డ్ తో ఏమైనా బెనిఫిట్స్ వస్తాయండి అంటే, మీరు బ్యాంకాక్, దుబాయ్, థాయిలాండ్ కో ఇంటర్నేషనల్ ట్రిప్ కో వెళ్ళారు. అలా అక్కడ ఏదైనా షాపింగ్ లాంటివి ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తే, అలా చేసిన ట్రాన్సాక్షన్స్ పైన అప్ టు 3.5% వరకు కూడా ఫారెన్ కరెన్సీ మార్కప్ ఫీజ్ అయితే గనుక జనరల్ గా చార్జ్ చేస్తారు. అయితే ఈ క్రెడిట్ కార్డ్ తో చేస్తే మీకు ఎటువంటి చార్జ్ కూడా పడదు. అదే జీరో ఫారెన్ కరెన్సీ మార్కప్ ఫీజ్ అండి. మరి 1% గోల్డ్ రివార్డ్స్ అంటున్నారు కదా, ఆ సంగతి ఏంటి? యూనిఎక్స్ గోల్డ్ క్రెడిట్ కార్డ్ లో స్పెషల్ ఫీచర్ అని చెప్తున్నా. ఈ ఫీచర్ విషయానికి వస్తే, మీరు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత దేనిపైన సరే స్పెండ్ చేస్తే, అలా మీరు స్పెండ్ చేసిన ట్రాన్సాక్షన్ అమౌంట్ పైన 1% రివార్డ్ పాయింట్స్ ని మీకు 24 క్యారెట్స్ గోల్డ్ గా ఇస్తారండి. అంటే మీరు ఇలా ఎర్న్ చేసిన గోల్డ్ ఆగ్మెంట్ గోల్డ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో టైఅప్ అయి వస్తుంది అనమాట. వీళ్ళు ఈ బిజినెస్ లో డిసెంబర్ 2020 నుంచి ఉన్నారండి. అంటే ఆల్మోస్ట్ 5 years నుంచి ఉన్నారు. అలా మీకు 24 క్యారెట్ ప్యూర్ డిజిటల్ గోల్డ్ ప్రొవైడ్ చేస్తారండి. ఈ డిజిటల్ గోల్డ్ ని ఫిజికల్ గోల్డ్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. డోంట్ వరీ అట్ ఆల్. ఓకేనండి. ఇలా స్టాండర్డ్ పేమెంట్స్ కి కాదు, యూపీఐ పేమెంట్ చేసి స్పెండ్ చేసినా సరే రివార్డ్ పాయింట్స్ ఆఫర్ చేస్తాం అని చెప్తుంది. కాకపోతే ఈ ఫీచర్ ఇంకా రాలేదు అని వీళ్ళ వెబ్సైట్ చెప్తుంది. మరి ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ తో ఎంత గోల్డ్ ఎర్న్ చేయొచ్చో చూద్దాం అండి. ఇదే చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా 100 రూపీస్ ని స్పెండ్ చేస్తే మీకు రివార్డ్ పాయింట్స్ ని యూనిక్ కాయిన్స్ గా ఇస్తారు. అంటే మనం ఆల్రెడీ యాక్సెస్ నియో క్రెడిట్ కార్డ్ లో నియో కాయిన్స్ అని చూసాం, గుర్తుందా అండి? అలానే ఫెడరల్ స్కాపియా క్రెడిట్ కార్డ్ లో కూడా స్కాపియా కాయిన్స్ ని చూసాం. అలానే యూనిక్ కాయిన్స్ కూడా అన్ని ఒకటే బాపతి, అన్ని ఒకటే. అలా 100 రూపీస్ ని ఈ క్రెడిట్ కార్డ్ తో స్పెండ్ చేస్తే అవి ఇన్స్టెంట్ గా 100 యూనిక్ కాయిన్స్ గా మారిపోతాయి. అలా 100 యూనిక్ కాయిన్స్ వర్త్ 1 రూపీ అండి. అలా 100 రూపీస్ ని ఈ కార్డ్ తో స్పెండ్ చేస్తే 100 యూనిక్ కాయిన్స్ దాని వర్త్ 1 రూపీ. అదే 10,000 రూపీస్ స్పెండ్ చేస్తే మీకు 10,000 యూనిక్ కాయిన్స్ వస్తాయి, దాని వర్త్ 100 రూపీస్. అదే మీరు ఈ క్రెడిట్ కార్డ్ తో 1 lakh రూపీస్ ని స్పెండ్ చేస్తే మీకు 1 lakh నియో కాయిన్స్ వస్తాయండి. దాని వర్త్ 1000 రూపీస్. మరి 1 lakh వర్త్ ఆఫ్ 24 క్యారెట్స్ గోల్డ్ మీరు ఈ క్రెడిట్ కార్డ్ తో ఎర్న్ చేయాలి అంటే అప్పుడు ఎంత స్పెండ్ చేయాలి? ఇప్పుడు నేను చెప్పింది వింటే మీరే షాక్ అవుతారు. ఈ క్రెడిట్ కార్డ్ తో మీరు 1 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ ని ఎర్న్ చేయాలి అంటే మీరు స్పెండ్ చేయాల్సింది ఆల్మోస్ట్ 1 crore రూపీస్ అండి. నేను చెప్పింది నిజమే. వైట్ దిస్ ఇస్ నాట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ చిన్న సేవియర్ పాయింట్ ఉందండి. అదే 5x రివార్డ్స్. అంటే మీరు 100 రూపీస్ స్పెండ్ చేస్తే ఇందాక 100 యూనిక్ కాయిన్స్ అని చెప్పాం కదండి. అదే మీరు 100 రూపీస్ ని యూనిక్ స్టోర్స్ లో స్పెండ్ చేస్తే మీకు 100 రూపీస్ కి 100 యూనిక్ కాయిన్స్ కాదండి, 5x ఎక్స్ట్రా అంటే 500 యూనిక్ కాయిన్స్ వస్తాయి. మరి ఈ యూనిక్ స్టోర్ అంటే ఏంటండి? యూనిక్ స్టోర్ అనేది ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్న యూనిక్ కార్డ్స్ అనే యాప్ లో ఉంటుందండి. ఈ యాప్ నుంచే మీరు ఈ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఇందులో ఈ యూనిక్ స్టోర్ లో అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్, జొమాటో, మేక్ మై ట్రిప్ లాంటి ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయని విన్నాను. సో అందులో మీరు షాపింగ్ చేస్తే అప్పుడు మీరు స్పెండ్ చేసిన అమౌంట్ పైన 1x రివార్డ్ పాయింట్స్ కాదు 5x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అదే 5x యూనిక్ కాయిన్స్ వస్తాయి. సో 5x మోర్ గోల్డ్ అన్నమాట. అంటే ఈ కేసులో 100 రూపీస్ ని స్పెండ్ చేస్తే 500 యూనిక్ కాయిన్స్, దాని వర్త్ 5 రూపీస్. అదే మీరు ఈ యూనిక్ స్టోర్స్ లో 10,000 రూపీస్ ని స్పెండ్ చేస్తే 50,000 యూనిక్ కాయిన్స్ వస్తాయి, దాని వర్త్ 500 రూపీస్. అదే మీరు 1 lakh రూపీస్ ని ఈ యూనిక్ స్టోర్స్ లో స్పెండ్ చేస్తే మీకు 5 lakhs యూనిక్ కాయిన్స్ వస్తాయి, దాని వర్త్ 5,000 రూపీస్ అండి. ఇందాక చెప్పినట్టు 1 lakh వర్త్ ఆఫ్ 24 క్యారెట్స్ గోల్డ్ ని మీరు ఈ క్రెడిట్ కార్డ్ తో ఎర్న్ చేయాలి అంటే అప్పుడు ఎంత స్పెండ్ చేయాలి అంటే, మీరు ఒకవేళ యూనిక్ స్టోర్స్ లో మీరు స్పెండ్ చేస్తే గనుక 5x రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి ఇందులో మీరు 1 lakh వర్త్ ఆఫ్ 24 క్యారెట్స్ గోల్డ్ ని మీరు ఈ క్రెడిట్ కార్డ్ తో ఎర్న్ చేయాలి అంటే అప్పుడు ఎంత స్పెండ్ చేయాలో చూద్దాం. ఈ కేసులో 5% రివార్డ్స్ కాబట్టి
మీరు 20 lakhs వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని యూని స్టోర్స్ లో చేస్తే మీకు 1 crore యూనిక్ కాయిన్స్ వస్తే అప్పుడు మీకు వచ్చే రివార్డ్ పాయింట్ వర్త్ 1 lakh అండి. అంటే మీరు ఈ కేసులో 20 lakh రూపీస్ ని మీరు ఒక ఇయర్ కి స్పెండ్ చేశారు అనుకుందాం. ఆ కేసులో మీరు 1 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ ని మీరు ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ యూనిక్ కార్డ్స్ అన్లిమిటెడ్ రివార్డ్స్ అని చెప్తుందండి. సో 1x రివార్డ్ పాయింట్స్ తో కంపేర్ చేస్తే ఇది కొంత బెటర్ అండి. కాకపోతే మీరు ఫ్యూయల్ కొట్టించిన వాలెట్ లో లోడ్ చేసిన ఈ ట్రాన్సాక్షన్స్ ఏవి చేసినా సరే మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ రావు. అదేనండి, మీకు ఎలాంటి యూనిక్ కాయిన్స్ రావండి. మరి ఈ క్రెడిట్ కార్డ్ తో మంత్లీ ఫ్యూయల్ కొట్టిస్తే బెనిఫిట్ ఏమైనా వస్తుందా? ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి ఏదైనా పెట్రోల్ బంక్ లో ఫ్యూయల్ కొట్టిస్తే మీరు కొట్టించిన ఫ్యూయల్ వాల్యూ పైన 1 to 2.5% వరకు ఫ్యూయల్ సర్చార్జ్ జనరల్ గా పడుతుంది. అలా మీకు 2.5% ఛార్జ్ పడినా సరే మీకెందుకు 1 month లో 7,500 రూపీస్ వరకు మీరు స్పెండ్ చేసినా సరే డోంట్ వర్రీ, మేము మీకు ఒక 500 రూపీస్ వరకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఒక స్టేట్మెంట్ సైకిల్లో ఇస్తాంగా అని బ్యాంక్ చెప్తుంది. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కోసం చూడండి, ఈ యూనిఎక్స్ గోల్డ్ క్రెడిట్ కార్డ్ వర్చువల్ కార్డ్ గా ఇస్తారండి ఇనిషియల్లీ. సో ఆన్లైన్ షాపింగ్ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ కోసం అలా యూని యాప్ లోనే ఈ కార్డు ఉంటుంది. అంతేకాదు వర్చువల్ కార్డ్ యాక్టివేషన్ అయిన తర్వాత ఫిజికల్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలానే ఈ కార్డ్ కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అలానే ఇన్కమ్ లిమిట్స్ ఇలా ఉన్నాయండి. అదే ఈ కార్డ్ కి అప్లై చేసుకోవాలనుకుంటే గనుక ప్లే స్టోర్ లో యూనిక్ కార్డ్స్ అని టైప్ చేసి ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని లేదంటే డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ ద్వారా అయినా సరే అప్లై చేసుకోండి. ఇక చార్జెస్ విషయానికి వస్తే గనుక నేను డిస్ప్లే చేస్తున్నానండి. ఎక్కువ మంది ఈ క్రెడిట్ కార్డ్ చార్జెస్ కోసం మిస్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ చేసుకుంటున్నారండి. మీరు చాలా మంది చూడడం లేదు. దట్టు నా వీడియో కూడా లెంతీ అయిపోతుంది. నేను ఈ బెనిఫిట్ చెప్పేసరికి 10 నిమిషాలు అయిపోతున్నట్టుంది. సో అంత ఓపిక ఎవరికి ఉండట్లేదేమో, మరి నేను కూడా అందుకనే స్కిప్ చేస్తున్నానండి. కాకపోతే ఈ చార్జెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చార్జెస్ తెలుసుకోకుండా క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీకే లాస్ అండి. నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను, మీరే నష్టపోతారు. ఓకేనండి, ఈ చార్జెస్ కోసం తెలుసుకోండి. నా పాత వీడియోస్ ఒకసారి చూడండి, క్రెడిట్ కార్డ్స్ ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో చూస్తే మీకు ఏ చార్జెస్ ఎందుకు పడుతున్నాయో ఏంటో మీకు క్లారిటీ అయితే వస్తుంది. మరి ఈ యూనిఎక్స్ గోల్డ్ క్రెడిట్ కార్డ్ పైన నా ఒపీనియన్ ఏంటి? మీకు ఎలాంటి క్రెడిట్ కార్డ్ లేదు, నాకు లడ్డు కావాలైనా అనుకుంటే ఈ లడ్డు కోసం అప్లై చేసుకోండి. అలానే నాకు క్యాష్ బ్యాక్ వద్దు, గోల్డ్ మెటల్ ముద్దు అనుకునే వాళ్ళకి ఈ కార్డ్ బెటర్. క్రెడిట్ కార్డ్ తో ఎంత వాడినా పెద్దగా రివార్డ్ పాయింట్స్ వాడిందే లేదు. ఇదైతే కనీసం గోల్డ్ పైన పెడుతున్నాం అనే చిన్న సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది అనుకుంటే మాత్రమే అప్లై చేసుకోండి. నాకైతే 5x రివార్డ్ పాయింట్స్ కొంతవరకు బాగానే ఉంది అని అనిపించిందండి. ఈ 5x రివార్డ్స్ లో ఇంకా వేరే ఏ షాపర్స్ ఉన్నారో తెలియదండి. కానీ మీరు ఆల్రెడీ చెప్పిన వాటిలో రెగ్యులర్ గా స్పెండ్ చేసే వాళ్ళైతే వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ సైడ్ హజిల్ లా మాత్రమే ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ని చూడాలి. ఎందుకంటే గోల్డ్ రేట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రైస్ అవుతుంది కాబట్టి. అలా కాదు, ఈ కార్డ్ తో గోల్డ్ బిస్కెట్లు అరేంజ్ చేసేద్దాం, చాక్లెట్లు చప్పరించేద్దాం అనుకుంటే కొండం తవ్వి అలకని పట్టినట్టు. చిన్నదైన ఎలక కావాలి అనుకుంటే కొండంత ఖర్చు పెట్టి ఎలకను తెచ్చుకోండి. తప్పితే రిమైనింగ్ అన్ని కూడా నార్మల్ బెనిఫిట్స్. మీకు ఈ వీడియో నచ్చితే నేను చేసిన మనీ మేనేజ్మెంట్ కోర్స్ మీకే కాదు మీ స్పౌస్, చిల్డ్రన్ అందరికి గ్యారంటీగా నచ్చి తీరుతుంది. అలానే హెల్ప్ కూడా అవుతుంది. అది కూడా విత్ ఎక్సెల్ టూల్స్, సీక్రెట్ టిప్స్ అండ్ మోర్ వాల్యూడ్ అండ్ పవర్ఫుల్ కంటెంట్ తో వచ్చిందండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.